యూత్ ప్రేయర్ చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, సత్య సంపూర్ణమైన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచుంటున్నాం. నమ్మదగిన మా దేవుడవు, మా రక్షణకర్తవు, మా రాజు, మా ప్రభు, మా దావుచోటును అయినందుకు మీ నామమును స్తుతించి ఘనపరిచి మహింపరుస్తూ ఉంటున్నాం. కృపగల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు. ఈ యొక్క పరిస్థితుల్లో మీ యొక్క ఇంటిలో మేము మా తండ్రి మరి కూడి రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందములు. మరి పరిచర్యలన్నీ ఆన్లైన్లో జరిగించుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. మరి గత వారం నుండి ఈ యొక్క మా తండ్రి యూత్ మినిస్ట్రీ కూడా ప్రారంభించడం మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా తండ్రి సంఘానికి చెందినటువంటి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కటాక్షించండి. వారి యొక్క అవసరతలు ఎన్నో ఉన్నాయి, వారి ముందు ఎన్నో సవాళ్ళు ఉంటున్నాయి. వీటన్నిటిలో మీ ప్రత్యేకమైన కృప, సహాయము యవనస్తులు మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా. మా తండ్రి, ఈ దినమున మా ప్రభు ఈ యొక్క యూత్ మినిస్ట్రీ ద్వారా యవనస్తులు మీరు దర్శించండి, వారిని బలపరచండి, వారిని ఆదరించండి. వారు మా తండ్రి వారు ఏదైతే అవసరతలు కలిగి ఉన్నారో వారి యొక్క అవసరతలన్నింటిలో మీరు సహాయపడండి. ముఖ్యంగా మా తండ్రి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న 10th స్టాండర్డ్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నా. వారి పక్షం మీ కార్యం చేయండి, కరుణించి కనికరించండి. కొందరు మా తండ్రి మరి ఈ యొక్క కరోనా వైరస్ పరిస్థితిని బట్టి ఉద్యోగాలు మా తండ్రి పోతుంటా ఉన్నాయి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారికి ఆల్టర్నేటివ్ మా ప్రభు మరి మీరు అరేంజ్మెంట్స్ మీరే మా తండ్రి చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. మీ కరుణ కటాక్షంను కోరుకుంటున్నా, మీ కృపను కోరుకుంటున్నా, మీ సహాయం కోరుకుంటున్నా. మా తండ్రి సాయంకాలం యూత్ మినిస్ట్రీ వాక్యం ద్వారా మరి యవనస్తులు మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నా. పాటలు పాడుట్లో సహాయపడండి, మ్యూజిక్లో సహాయపడండి. ఆ రీతిగా మా తండ్రి వర్తమానం ఇచ్చే మా ప్రియా సహోదరుడు మా తండ్రి డాక్టర్ ప్రమోద్ జీవన్ కుమార్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నా. మీరే ఆయన్ని బలపరిచి అభిషేకించి వాడుకొని మీ నామమునకు మహిమ కలిగించుకొని ప్రార్థిస్తుంటున్నా. మీ దాసునికి మీరు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. పరిచర్య విషయంలో ఇంతవరకు సహాయపడి కృప చూపి మీరు ఆయన నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీ నామం స్తుతిస్తుంటున్నా. ఆయన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన మా యొక్క మనవిని మా తండ్రి మన్నించి మా తండ్రి యొక్క యూత్ మినిస్ట్రీ చేయుటకు ప్రభా ఇష్టపడినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయం దేవునికరముగా ఉంచుమని మా తండ్రి మమ్మను మా యొక్క యవనస్తులందరినీ మీ యొక్క హస్తగతం చేస్తూ ఈ సమయం దేవునికరముగా చేయమని మా ప్రభువును రక్షకుణ్ణు తిరిగి రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, పాటలు పాడతారు ఈ సమయంలో. ఆ పాటలు పాడిన తర్వాత మా ప్రియ సహోదరుడు డాక్టర్ ప్రమోద్ జీవన్ కుమార్ హైదరాబాద్ నుంచి మరి ఆయన వర్తమానం ఇవ్వనై ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులందరూ జాగ్రత్తగా మరి యొక్క వర్తమానం వినవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.
my Savior all the day long. You
ఈ సాయంకాలము యవనస్తుల కూడిక నిమిత్తమై మరొకసారి కూడికను
ప్రార్థనతో ఆరంభిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మదగిన అతి పరిశుద్ధమైన నామమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రవేశించి రావటానికి మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి క్రియాపూర్వకమైన మీ ప్రేమను మా పక్షంగా రుజువుపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యవనస్తుల కూడిక నిమిత్తమై మరొకసారి నీ పాదమును ఆశ్రయిస్తూ ఉండగా ఆద్యంతము మీరే అధ్యక్షత వహించుము, ఆది ఆరంభము మీరే మాకు తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో అక్కరగలిగిన వారంగా యవనస్తులంగా మాకున్న ప్రతి అక్కరతను నీ సన్నిధిలో ప్రవేశించి నీ వాక్యం ద్వారా నీ సన్నిధితో నేను తీర్చుకోవాలని ఆశపడుచు ఉండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు, మా అక్కల కొద్ది నీ వాక్యం అనుగరించి మా హృదయాలకు మీరే పరిచర్య చేసి ఆదరించి ప్రోత్సహించి బలపరిచి అంతకంతకు నూతన పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మానసిక, శారీరక, భౌతిక, ఆత్మీయ ప్రతి అవస్థలను నీ పరలోకపు సింహాసనం నుంచి అనుగ్రహించి తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ ద్వారా ఎందరైతే యవనస్తులైన వారు నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో మేలుకే వారందరినీ మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, యవన హృదయాలను, వారికున్న భారము, వారికున్న సంకటము, సంఘర్షణ, పోరాటము, వారు పడిపోయే స్థలాలు, సందర్భాలు, యవనస్తులుగా మాకున్న బలహీనమైన సందర్భాలు, పతనమైన సందర్భాలు, నిరాశ, నిస్పృహ, కృంగదల, వీటన్నిటిలో కూడా చాలిన నీ వాక్యం కొరకై వందనాలు. నీ సింహాసనం నుంచి నీ వాక్యం అనుగ్రహించి మా హృదయాలకు మీరే పరిచర్య చేసి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యొక్క దాసులను మరొకసారి నీ పాదం నుంచి అంత పడవేసుకునొచ్చు, ప్రభు రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకునొచ్చు ఉండగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచుము. నూతన తైలాభిషేకం చేత మీరే అభిషేకించుము. నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత, ఈ వాక్యం వింటున్న నీ ప్రజల క్షేమము, రక్షణార్థము మాత్రమే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నా. కనిపించి కనబడని అంధకార శక్తుల ప్రభావమును ప్రభు రక్త పురుషుని కిందికి తెచ్చుకోవచ్చు. ఈ సాయంకాలము ధ్యానాలను మాకు ఎంతో దీవనకరంగా నిత్యత్వమునకు లెక్కించదగినదిగా మీరు చేయమని ఆ ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి మేము అడుగుదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సాయంకాలము ప్రత్యేకంగా ఇలాగున్న యవనస్తుల కూడిక కొరకై ఆన్లైన్ ద్వారా ఇలాంటి మంచి అవకాశాన్ని కలిగి ఉండి వాక్యమును ధ్యానించడానికి దేవుడు చూపిన కృప అంతటిని బట్టి ప్రభుకు మనము వందనస్తులమైనాం. ఈ దినాలకు మనకందరికీ తెలిసినట్టుగా మనము కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై దేవుని యొక్క వాక్యము దగ్గర కూర్చుని ఆయన పాదముల చెంత ఆయన బోధ విని ఆయన మెల్లని స్వరాన్ని విని మన ప్రతి ఆశను తీర్చుకోవటానికి దేవుడు చూపిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి ప్రభుకు మనము వందనస్తులమైనాం. మరి ఈ వాక్యం వినడానికి ముందు ప్రాముఖ్యమైన మనవి యవనస్తులైన లేదా వాక్యం వింటున్న వారందరి దగ్గర నుంచి కోరేది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సందర్భము ఎంతో అమూల్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము చాలా భక్తితో దీని యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా మనం వింటున్నప్పటికీ శక్యమైతే సాధ్యమైనంత వరకు మీ చేతుల్లో బైబిల్ ఉంటున్నట్లుగా మరి శ్రద్ధ తీసుకురండి. శక్యమైతే దీని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాక రాసుకునే మంచి అలవాటును మీరు కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి మంచి అలవాటు మరి ప్రత్యేకమైన ఈ ప్రకటనతో ఈ సాయంకాల యవనస్తుల కూడికలోనికి మనము ప్రవేశిద్దాం. ఈ దినం మనము దీని యొక్క వాక్యాన్ని ఒక వాక్య భాగము మనము చదవడం ద్వారా ఈ కూడికను మనము ఆరంభిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 26 ప్లీజ్. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ తెరవండి. స్పష్టంగా
ఈ భాగాన్ని బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా మరి చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఈ 12:26 చివరి భాగాన్ని మనం యవనస్తుల కూడిక అంశంగా ఎంచుకుంటూ ఉన్నాం. చూడండి, ఒకసారి గమనించండి. చివరి 26 రెండో భాగం. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలోనూ నిత్యత్వము కొరకై ఆశీర్వదించునుగాక. చూడండి, యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన 12 మంది శిష్యులలో అతి పిన్న వయస్కునిగా అనేక మంది బైబిల్ పండితులు సెలవివ్వడాన్ని మనం గమనించగలం. ఈ చిన్న యవన ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన ఈ యోహాను భక్తుణ్ణి దేవుడు నిజంగా ఎంతో ప్రేమించినట్టుగా దీని యొక్క వాక్యంలో చూస్తాం. అందుకే యోహాను సువార్తలో 21 అధ్యాయాల్లో మనము దీని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా మనం చదవగలిగితే 5 ప్రాముఖ్యమైన సందర్భాలలో యేసు ప్రేమించిన శిష్యునిగాను, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అన్న మాట 5 పర్యాయములో ఈ మాటలు మనకు కనిపించడాన్ని మనం చూస్తాం. 12 మంది అపోస్తలులలో కేవలము ఒక్క అపోస్తలునికి మాత్రమే 5 పుస్తకాలు రాసే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు యోహాను భక్తునికి మాత్రమే 5 పుస్తకాలు రాసే భాగ్యం? నేను అపోస్తలైన పౌలు గురించి మాట్లాడడం లేదు. మొదటి 12 మంది ఆయన వెంబడించిన అపోస్తలుల గురించి మాత్రమే, యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో వెంబడించిన 12 మంది శిష్యులలో యోహాను భక్తుని గురించి మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక యోహాను భక్తునికి మాత్రమే 5 ప్రత్యక్షత ఎందుకు అన్న ప్రాథమికమైన ప్రశ్నకి 2 ప్రాముఖ్యమైన జవాబులను దినేక వాక్యాల్లో చూస్తాం. ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం గమనించాలి. యేసు ప్రేమించిన శిష్యుడు, రెండవదిగా యేసును ప్రేమించిన శిష్యుడు. యేసు ఈ శిష్యుని ప్రేమిస్తే అంత ప్రేమతోనే యోహాను భక్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తాం. దానికి ప్రత్యక్షంగా 21వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని కూడా మనం గమనించగలం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నిండుగా, మెండుగా, దండిగా, పూర్ణంగా ప్రేమిస్తారో వారికి దేవుడు తన గురించిన ప్రత్యక్షతను అధికముగా ఈ దినాల్లో ఇవ్వటానికి ఇష్టపడడాన్ని మనం చూస్తాం. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణని యోహాను భక్తునిగా మనం గమనించగలం. ఇక రెండవ బలమైన కారణము మనం చూస్తే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అనే మాట కూడా గమనించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము మీద ఆనుకుంటారో, రొమ్మున ఆనుకుంటారో, దేని జ్ఞాపకం చేస్తుంది? కనుక ఎలాంటి దాపరికము, ఎలాంటి అడ్డంకులు లేని నిష్కాపట్యమైన, నిర్మలమైన, పవిత్రమైన జీవితాన్ని ఇది నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసు రొమ్మున ఆనుకొని ఉన్న అనుభవాన్ని నేను కలిగి ఉంటే దేవుడు తన గురించిన ఎరుకను, ప్రత్యక్షతను నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇది నాలో కూడా దేవుడు మనతో తన గురించిన అనేకమైన సంగతులను బయలుపరుచుకోవాలని దేవునికి అభిష్టం. ఒక యవనస్తుడైన యోహాను భక్తుడిని దేవుడు ఇంతగా ప్రేమిస్తే, ఈ యోహాను భక్తుడు అంతగానే ప్రేమించాడు. అలాగే యేసు రొమ్మున ఆనుకుని ఉన్న అనుభవాన్ని తను కలిగి ముందుకు సాగిపోయాడు. అందుకే దేవునికి స్తోత్రము. యోహాను సువార్త మాత్రమే కాదు, ఆ తదనంతరము 3 పత్రికలు, తర్వాత చివరి పుస్తకము క్రొత్త నిబంధన ప్రకటన ఈ భక్తుని ద్వారానే దేవుడు వ్రాయించుకోవటానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. కనుక 5 ప్రాముఖ్యమైన పుస్తకాలు యోహాను భక్తుని యొక్క చేతిలో నుంచి అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన వరాలుగా ఈ పుస్తకాలు మనం పరిగణించవచ్చు. వీటికి ఏదైనా ఈయన రాసిన యోహాను సువార్తలో మనం చదువుకున్న భాగం 12వ అధ్యాయం 26 చాలా ప్రాముఖ్యమైన భాగాన్ని మనం గమనించాలి. చూడండి, వాస్తవానికి ఏ వచనం చదివినా ఆ వాక్యం రాయబడిన సందర్భాన్ని మనము జ్ఞాపకము పెట్టుకుని ఆ వాక్య భాగాన్ని మనము ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి మరియా మార్తల సహోదరైన లాజరు చనిపోయాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆయన తిరిగి మృతుల్లో నుండి లేపినట్టుగా చూస్తాం. దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకు పరిచర్య, సేవ
ఆరాధన సమర్పించినట్టుగా మనం చూస్తాం. ఈ మాటలన్నీ గమనిస్తూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినట్టుగా చూస్తాం. ఆ దినాల్లో గ్రీసు దేశస్థులు కొంతమంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనము చేయాలని వచ్చినప్పుడు ఆయన ఆ సందర్భములో ఇలాంటి నిర్దిష్టమైన మాట మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మెట్టుగేదైనా ఈ సామాన్యంగా కనిపించే ఈ మాటలో అనేక ఆత్మ సంబంధమైన సంగతులు నీకు నాకు దేవుడు దాచిన వాడిగా ఉన్నట్టుగా చూస్తాం. చూడండి 26 భాగం, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి వానిని గణపరచును. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ మై ఫాదర్ విల్స్ ఆనర్ హిమ్. కనుక దేవుణ్ణి సేవిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని సేవిస్తే దేవుని చేత నీవు నేను గణపరచబడతాం. వాట్ ఏ బ్లెస్డ్ అష్యూరెన్స్, ఎంత ధన్యకరమైన నిశ్చయత. కనుక దేవుడు ఇలాంటి గొప్ప ఆధిక్యత ఒక యోహాను భక్తుడు రాసిన సువార్తలో నుంచి ఆ యవనస్తుని గురించి మాత్రమే కాదు, లేదా గ్రీసు దేశాన్ని ఉద్దేశించి చెప్పబడిన మాత్రమే కాదు, ఈ దినాన దేవుణ్ణి సేవించాలనుకుంటున్న ప్రతి యవనస్తుడమైన నిన్ను కూడా దేవుడు గణపరచాలని, హెచ్చించాలని, సన్మానించాలని దేవుని యొక్క అభీష్టంగా ఈ వాక్య భాగము నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి సేవించుట అంటే అర్థం ఏంటన్నా అని అనేక మంది అడగడానికి అవకాశం ఉంది. ఇంకా చాలా ముఖ్యంగా ఇది లాక్డౌన్ లో కదా ఆన్లైన్ మినిస్ట్రీ జరుగుతుంది. అన్నా దేవుని సేవించాలన్న ఆశ నాకు ఉంది, మరి దేవుని ఇంటికి నేను వెళ్ళలేను, దేవుని మందిరంలో పరిచర్య చేయలేను, చాపలు వేయలేను, తీయలేను, శుభ్రం చేయలేను, లేదా మందిరంలో ఉన్న కార్యక్రమాలలోనూ సువార్త పరిచర్యలోను ఆయా విభాగాల్లోనూ నేను పని కలిగి ఉండి దేవుని సేవించలేను కదా, మరి ఎలాగూ మరి ఈ దినాల్లో దేవుడు నన్ను ఘనపరుస్తాడన్నా, లేదా నన్ను హెచ్చిస్తాడన్నా, సన్మానిస్తాడన్నా అనే అనుమానము బహుశా కొంతమందికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి, కొత్త నిబంధనలో సేవించుట అన్న ప్రాముఖ్యమైన ఈ మాటకు అనేకమైనటువంటి సంగతులు వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధన వెలుగులో సేవ లేదా దేవునిని సేవించుట అన్న మాటకి అర్థం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. కనీసము ఈ సాయంకాలం 3 ప్రాముఖ్యమైన తలంపులను మీ దృష్టికి నేను తీసుకురావాలని భారం కలిగిన వానిగా ఉన్నా. కనుక కొత్త నిబంధన వాక్యపు వెలుగులో దేవుణ్ణి సేవించుట అంటే అర్థం ఏంటి, దేవుణ్ణి ఎలాగూ నేను సేవించగలను, ఈ లాక్డౌన్ పీరియడ్ లో మందిరంలోనికి ప్రవేశించకపోయినా దేవుని సేవించడానికి కొత్త నిబంధనలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఏంటి, వాక్యం దాని గురించి ఏం మాట్లాడుతుంది అని ఒకవేళ ప్రశ్నిస్తే 3 ప్రాముఖ్యమైన తలంపులను మనము తల పోసుకునే వారంగా ఉన్నాం. ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లో చూసే ప్రయత్నం చేద్దాం. క్రమానుగత శ్రేణి. చూడండి, దైవ ప్రత్యక్షత క్రమంగా జరుగుతూ వచ్చినట్టుగా చూస్తాం. కనుక మనము బైబిల్ అంతటిలో కూడా అదే నియమము పాటించబడినట్టుగా మనము గమనించగలం. క్రోనలాజికల్ ఆర్డర్ లో చూసే ప్రయత్నంలో కొత్త నిబంధనలో మొదటి పుస్తకము అదే మత్తయి సువార్తలో నుంచి మొదటి సందర్భాన్ని గురించి మనము ధ్యానిద్దాం. చూడండి, ఒకటి దేవుని సేవించుట. దేవుని యొక్క దృష్టిలో కొత్త నిబంధన వెలుగులో సేవ అంటే అర్థం ఏంటి? మొదటి జవాబు మత్తయి సువార్త 4వ అధ్యాయము, Matthew's Gospel chapter 4 verse 10 please. Gospel according to St. Matthew's chapter 4 and reading all together verse 10 please. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. Thou shalt worship the Lord thy God and him only thou shalt serve. కనుక తెలుగులో మృక్కుట అనే మాట ఉంది, ఇంగ్లీష్ thou shalt worship thy Lord thy God. Worship then followed by thou shalt serve him. ఆయనను ఆరాధించి లేదా మ్రొక్కి ఆయనను సేవించవలెను. సర్వీస్, వర్షిప్ ఈజ్ ఈక్వలెంట్ టు సర్వీస్ ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధన వెలుగులో దేవుని సేవ అన్నది మరేదో కాదు, సాక్షాత్తు ఆరాధనే. కనుక ఆరాధన అన్నది కొత్త నిబంధన వెలుగులో అది దేవుడు సేవతో పోల్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు నీటి బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాలు అరణ్యంలోనికి పోయి ఆయన శోధించబడినట్టుగా మనం చూస్తాం.
అపవాది 3 ప్రాముఖ్యమైన సంగతులలో లేదా ప్రశ్నలు వేసినప్పుడు రెండవ ప్రశ్నగా మనం చూస్తే ఈ మాట రాయబడింది. కనుక అతడు వేసిన ప్రశ్నకి యేసును శోధించాలని కోరితే యేసు ఇచ్చిన జవాబు ఏంటంటే వ్రాయబడిన దీని యొక్క వాక్యములో నుంచి ఒక మాటను జ్ఞాపం చేశాడు. తెలుసు కదా మనకందరికీ, ఇది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనములో ఇశ్రాయేలు ప్రజలకు ఏ మాట అయితే దేవుడు రాసి పెట్టాడో, ఇది నా అక్షరానుసారంగా కృత నిబంధన మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రజలకు కూడా ఇదే మాట నీకు నాకు వర్తిస్తాడు. ఇది నాన్న దేవుడిని సేవించగలిగితే దేవుడు గణపరుస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు సన్మానిస్తాడు. అయితే మార్గం ఏంటంటే ఆరాధన అన్నది దేవుడి సేవతో సరిసమానం చేసినట్టుగా మనం చూస్తాం. దౌ షల్ వర్షిప్ ద లార్డ్ దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ దౌ షల్ సర్వ్. ఆయనకు మొక్కాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను సేవింపవలెను. చూడండి, దేవునిని ఆరాధించుట దేవునిని సేవించుటతో సమానం. చూడండి, ఆరాధన అన్న దాని గురించి చెప్పటానికి 3 ప్రాముఖ్యమైన సబ్ హెడ్డింగ్స్ కింద దీని గురించి కొన్ని సంగతులను మనం తలపోసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొదటిది ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధకున్న ప్రాముఖ్యతను మనం గమనించాలి, చాలా ప్రాముఖ్యత. ఆరాధనకు మనం ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఒక నియమాన్ని మనం పాటించాలి. బహుశా నేను షాలేము ప్రార్థన మందిరం 2016 గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు దీన్ని మీకు జ్ఞాపం చేశాను. ఏ మాట అయినా బైబిల్లో నీకు నాకు తారసపడితే ఈ మాట బైబిల్లో మొదటిసారి ఎక్కడ కనిపిస్తుంది అని ఆ మాటను వ్రాయబడిన స్థలం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మన ప్రయాణాన్ని ఆరంభించాలి. దీన్నే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం ఇది. కనుక ఆరాధన అన్న ఈ మాట పాత నిబంధనలో మొదటిసారి ఎక్కడ రాయబడింది, కొత్త నిబంధనలో ఈ మాట మొదటిసారి ఎక్కడ రాయబడింది అనేది మనం ఆరా తీయవలసిన వారంగా ఉన్నాం. సమయ హద్దుబాటును బట్టి మన కొత్త నిబంధన వరకు మాత్రమే పరిమితమైతే మొదటిసారి ఆరాధన అన్న మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. అక్కడ రాయబడింది కదా, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు, రాజగృహానికి వెళ్ళారు, అంతఃపురానికి వెళ్ళి రాజును కలుసుకుని హేరోదుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. Matthew's Gospel chapter 2 and verse 2. Where is he that is born the King of the Jews? We saw his star in the east and come to worship him. తెలుగులో అయితే పూజింపవచ్చితిమి అని ఉంది, ఇంగ్లీష్ లో రాయబడింది ఆయనను ఆరాధించడానికి వచ్చాము అన్న మాట రాయబడినట్టుగా చూస్తుంది. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్షిప్. మీరు బాగా గమనించాలి, తూర్పు దేశపు జ్ఞానులు ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కొనబడని వారు, కడగబడనటువంటి వారు, తన స్వాస్థ్యముగా చేయబడిన వారు, తన ప్రజలుగా, తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా ఏమాత్రము చేయబడిన వారు, సంఘముగా కూడా చేయబడినటువంటి వారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలవ రక్తమునకు వెలపట ఉన్న అన్య జనాంగమే యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే వారు చేయాలనుకున్న ఒకే ఒక కార్యం ఏంటంటే ఆరాధన. ఒకసారి ఊహించండి, ఈ దినాల్లో లాక్డౌన్ ఎత్తేసాము, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట ప్రత్యక్షమయ్యాడు అని ఒకవేళ తెలిస్తే, యేసు ఉన్న చోటుకి ఒకవేళ మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరైనా అలాంటి వాడు మధ్యలో తారసపడి, ఎక్కడికి వెళ్తున్నారండి ఇంత ప్రయాసతో, ఎక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చామండి, దేని కొరకు వెళ్తున్నారు, ఎవరిని చూడడానికి వెళ్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వచ్చామండి. మరి యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే మీరు మొట్టమొదటిగా ఏం చేస్తారని ఒకవేళ ప్రశ్నిస్తే మీరు ఇచ్చే జవాబు ఏంటి? చాలా మంది ఇచ్చే జవాబు ఇలాగా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే నేను ఏం చేస్తాను, నాకు ఉద్యోగం లేదు, ఆయన ముఖ దర్శనం వచ్చేసి ఉద్యోగము కొరకై మనవి చేస్తా, నాకు ఇంకా వివాహం కాలేదు, ఎన్నో ప్రపోజల్స్ వచ్చినట్టుగానే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒక మంచి అలయన్స్ అమ్మాయిని గాని అబ్బాయిని గాని మీ ఏర్పాట్లు ఉన్న వారిని నాకు అనుగ్రహించమని నేను మనవి చేస్తా. ఇది నేను యేసు ముఖ దర్శనం చేసి మనవని చెప్పేవారు కొంతమంది. ఇక కొంతమంది ఉంటారు, యేసు కనిపిస్తే ఏం చేస్తారండి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నానండి, యేసు గురించి విన్నాను,
సువార్తలో ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వారిని సైతం తిరిగి బ్రతికించాడు. ఆయన దగ్గరికి వెళితే ఎన్నో ఏళ్ళ సుదీర్ఘమైన ఈ వ్యాధి నుంచి విడుదల పొందుతానండి, ఆరోగ్యం పొందుతాను, దాని కొరకు ఆయన ముఖ దర్శనం చేస్తా. లేదా సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కుటుంబంలో మొండి సంఘటనలు ఉన్నాయి, సమస్యలున్నాయి, పరిష్కరించబడిని అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి దేవుడు ఎవరు నన్ను విడిపించగలరు? బహుశా ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారు చూపించగలడు. ఆయన సమస్యను పరిష్కరించగలడు. ఆయన సమస్తమును కూడా నూతనమైనవిగా చేయగలడు. జీవితంలో పాడైపోయిన ప్రతిదీని కూడా ఆయన బాగు చేయగలడు. అందుకే అన్నాడు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము ఎలాంటి స్థితిలో పాడైపోయినా, బహుశా నిరీక్షణకు ఆధారం లేనంతగా భగ్నమైపోయి నిరాశ నిస్పృహలో భవిష్యత్తు కొరకైన చింత విచారము దిగులుతో బహుశా ఉంటే, జటిలమైన సమస్యతో బాధించబడుతూ భవిష్యత్తుని నేను ఎదుర్కొనగలనా, విడిపించబడగలనా, భవిష్యత్తు నాకు ఎలా ఉంటుంది అన్న భరోసా లేక కృంగదలను నిరాశలో ఉంటే సూటైన వర్ధమానం ఇదే. కనుక యేసు ముఖ దర్శనము చేస్తే బహుశా మీకున్న ప్రతి ఆశను తీర్చుకునవచ్చు. వాటన్నిటికీ పైపెచ్చు, అబోవ్ ఆల్, ఇవన్నిటికీ పైగా చాలా ప్రాముఖ్యం ఏంటంటే, యేసు ముఖ దర్శనము చేస్తే నేను చేసేది ఏంటంటే ఒకటే, ఆయన నిన్ను ఆరాధించడానికి ఇష్టపడతాను. వాట్ ఏ క్లాసికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఒక జ్ఞాని లేదా జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ లేనప్పుడే, రక్తము లేనప్పుడే, నిబంధన లేనప్పుడే, సమాజం లేనప్పుడే, సంఘము లేనప్పుడే, పరిశుద్ధుల సహవాసము లేనప్పుడే ఆయన చూచి ఆరాధించాలని మనసు, ఇష్టము, పురికొల్పు వారికి కలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ధర కొనబడ్డాం, కడగబడ్డాం, ఆయన స్వాస్థ్యముగా, సొత్తుగా, స్వకీయ సాంపర్యంగా చేయబడ్డాం, నిబంధన ఉంది, సంఘములో ఆయన చేర్చాడు, ఏదైనా పరిశుద్ధుల సహవాసం ఉంది, ఏదైనా ఆయన ముఖ దర్శనం చేస్తే ఆరాధించాలన్న ఆశ నీకుందా? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధనకున్న ప్రాముఖ్యత ఎంతో గొప్పదో ఒక్కసారి వేయించండి. ఒక అన్యుడే రక్తము ద్వారా కడగబడని వాడే ఆరాధించాలని కోరితే, యేసు రక్తం ద్వారా పాపములను నుంచి కడుక్కున్న వాడది, క్షమాపణ పొందిన వాడది, ఆయన బిడ్డగా చేయబడిన ఓ యవన సహోదరి సహోదరుడా, దేవుని ముఖ దర్శనం చేసి ఆరాధించడానికి కేటాయించే సమయం ఎంత? జ్ఞానులు యేసును చూసి ఆరాధించడానికి ఎంత క్రయము చెల్లించారో తెలుసా? ఎంత సమయము వెచ్చించారో తెలుసా? యేసును ముఖ దర్శనము చేసే సమయానికి నక్షత్రము కనుగొన్న తేదీ నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, పశువుల పాకలో నుంచి ఆయన ఒక ఇంటిలోనికి తీసుకురాబడినట్టుగా మనం చూస్తాం. అందుకే అక్కడ రాయబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి 10-11 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ రాయబడింది, ఇంటిలోనికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చేసరికి ఇంటిలోనికి వచ్చాడు. దాదాపుగా సుదీర్ఘంగా 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సుదీర్ఘమైన సంవత్సరాలు సమయాన్ని వెచ్చించి, డబ్బును వెచ్చించారు. ఇంకా చాలా ఆశ్చర్యం, జ్ఞానులు అంటే బహుశా నక్షత్రాలను చూచి పరిశోధించే ఖగోళ శాస్త్ర పరిశోధకులు. బహుశా వారిని మనం ఊహించగలము. ఈ దినాల్లో బహుశా 2 లక్షల రూపాయలు ఒక నెల జీతం ఉంటుంది. జ్ఞానులు ఎంతమంది వచ్చారు అంటే దానికి జవాబు లేదు నిర్దిష్టంగా. సరే, వారు ఇచ్చిన కానుకలను బట్టి ముగ్గురని చాలా మంది అభిప్రాయం. బైబిల్ దాన్ని పూర్తిగా సమర్థించాలి. సరే, ముగ్గురని అనుకున్నా కూడా 2 సంవత్సరాలు సమయాన్ని వెచ్చించారు. ఎవరైనా 2 సంవత్సరాలు లీవ్ ఇస్తారా? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది ఇది, స్పేస్ అండ్ టెక్నాలజీ. ఇంకా 2 సంవత్సరాల సమయాన్ని వారు తీసుకున్నారు అంటే లాస్ ఆఫ్ పేమెంట్. ఒక నెల అయితే డబ్బులు ఇస్తారు. ఈ దినాన్ని మీరు చూసే ఉంటారు, హాఫ్ శాలరీని లాక్డౌన్లు ఇచ్చారు. మరి 2 సంవత్సరాల సమయం తీసుకుంటామంటే లాస్ ఆఫ్ పే. మరి జీతాలు ఇవ్వకుండా మీరు వెళ్తారంటే వెళ్ళండి, సెలవులు మంజూరు చేస్తారు. హ్యాపీగా నిజంగా వారు ఈ నక్షత్రాన్ని చూసి రక్షకుణ్ణి, రాజు ముఖదర్శనం చేసి ఆరాధించడానికి తమకున్న జీతాన్ని కూడా వ్యయపరుచుకునడానికి, పెంటగా ఎంచుకోవటానికి కూడా ఇష్టపడినట్టుగా చూస్తాం. ఒక నెలకు 2 లక్షల రూపాయలు అయితే సంవత్సరానికి 24 లక్షల రూపాయలు అవుతారు. 1 లక్ష రూపాయలు అనుకున్నా కూడా 2 సంవత్సరాలకు ఒక శాస్త్రవేత్తకు 24.
24 లక్షలు. 12 + 12 24. ముగ్గురే అనుకుంటాను. 24 × 3 72 లక్షలు. టీఏడిఏలు ఎలా వచ్చారో ఏంటో మనకైతే తెలియదు. అన్ని కలగలిపితే ఇంచుమించుగా 1 కోటి రూపాయలు. 1 crore. 1 కోటి రూపాయలను కాదనుకొని ఇక్కడికి వచ్చారు. యేసును ఆరాధించడానికి వచ్చారు. వర్షిప్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్. ఆరాధన అన్నది ఎంత క్రైమ్తో కూడుకున్నదో మొట్టమొదటిసారి మత్తయి సువార్తలో ఆరాధన గురించి రాసిన మొదటి సందర్భమే నీకు నాకు జ్ఞాపం చేస్తుంది. అందుకే అన్నాను, ఇది సిగ్నిఫికెన్స్. ఆరాధనకున్న ప్రాముఖ్యత తెలిస్తే దాన్ని చులకనగా ఎంచాం. 1 కోటి రూపాయల ప్యాకేజ్ వస్తుందంటే మనం మందిరాన్ని వదిలిపెడతాం. అయితే 1 కోటి రూపాయలు కాదనుకొని యేసును ఆరాధించడానికి చేరి వచ్చారు. షాలేములోనికి చేరి వచ్చారు. వచ్చేవారు ఉన్నారా? ఆశ్చర్యం. కనుక దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే, వర్షిప్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్. ఆరాధన అనేది ఎంతో క్రైమ్తో కూడుకున్నది. దాన్ని డోంట్ మేక్ ఇట్ లైట్. దాన్ని తేలికగా చేయొద్దు లేదా చులకనగా ఎంచొద్దు. అందుకే ఈ ఆరాధనకు అంత చాలా ప్రాముఖ్యత. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధనకున్న గొప్ప ప్రాముఖ్యత. ఇక పాయింట్ నెంబర్ 2, సీక్వెన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధనకున్న క్రమాన్ని మనం చూస్తాం. ఇప్పటికే మనం చూసాం, thou shalt worship then serve him. Worship then followed by service. కనుక వర్షిప్ ఈజ్ ఈక్వలెంట్ టు సర్వీస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలలో ఆరాధన అన్నది దేవుని సేవతో సరి సమానంగా దేవుడు చేసిన వానిగా మనం చూస్తాం. ఇది నా ప్రశ్న ఏంటంటే, ఈ లాక్డౌన్ లో దేవుని ఆరాధించడానికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయించావు? 24 గంటల వ్యవధిలో దేవుని ఆరాధించడానికి నీవు తీసుకున్న సమయం ఎంత? అది చాలా ప్రాముఖ్యం. కనుక మొదటిది సిగ్నిఫికెన్స్, రెండవది ద సీక్వెన్స్, మూడవది ద సుపీరియారిటీ ఆఫ్ ద వర్షిప్. ఆరాధనకున్న సర్వోన్నతమైన స్థితి లేదా శ్రేష్టమైన స్థితి ఎంత గొప్పదో వాక్యంలో మనం చూస్తాం. మీరు బాగా గమనిస్తే 2 సంగతులు దీని కింద మీకు జ్ఞాపం చేయాలని కోరుచూ ఉన్నా. మొదటిది ఏంటి? ఆయన్ను ఆరాధించటానికి నా జీవితంలో ఒక సీక్వెన్స్ ని మనం చూస్తాం. చూడండి, ఈ మాట మీరు గమనించాలి. రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 15 ప్లీజ్. ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆ మాట గమనించండి. రెండో మాట, దీని క్రాస్ రెఫరెన్స్. ప్రకటన 22వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయనను సేవించు 7:15లో సేవించుట వరకు మాత్రమే ఉంది. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి 22:3-4 రాశాడు. ఏమన్నాడు? ఆయన సేవించుచు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అది చాలా ప్రాముఖ్యం. దిస్ ఈస్ ద సుపీరియారిటీ ఆఫ్ ద వర్షిప్. ఆరాధనకున్న శ్రేష్టత ఇదే. ఆరాధనలో మనము దేవుని సముఖంలో ప్రవేశిస్తున్నప్పుడు రాబడింది సింహాసనం ఎదుటికి తీసుకురాబడతాం. ఆ సింహాసనం ఎదుట ఆయన సింహాసనాసనుడైన ఆయన ముఖ దర్శనమున మనం చేసేవారంగా ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరు ఆయన ముఖ దర్శనం చేస్తారు? ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎవరు ఆయన దాసులు? కీర్తన 17వ అధ్యాయము 15లో ఇదే మాట మనం చూస్తాం. నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు ఆయన స్వరూప దర్శనము చేత నా ఆశను తీర్చుకుందను. వాట్ ఎ క్లాసికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. కనుక ఆయన దాసులకున్న సుగుణం ఏంటంటే, ఎవరు ఆయన ముఖ దర్శనం చేస్తారో ఆయన దాసులు. ఆయన దాసులకు లక్షణం ఏంటి? నీతి గలవాడనై. రైచియస్ పీపుల్ ఆర్ హిస్ సర్వెంట్స్. ఆయన దాసులు ఎవరో కారు, ప్రభు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయబడిన వారు. ఇంకా ఎంత కాలము ఆయన స్వరక్తము చేత కడగబడక ఉచితముగా నీతిమంతులుగా చేయబడని
వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో, ఓ యవనస్తుడా, ఓ యవన సహోదరి, నేను ఉచితముగా నీతిమంతునిగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు 2020 సంవత్సరాల క్రితము ప్రపంచ మధ్యస్థలానికి వచ్చాడు. కలవరి శిలువ మీదకి వెళ్ళాడు. నీ నా పాప క్షమాపణార్థం, విమోచనార్థం అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా నీ నా పాపను కడిగి శుద్ధీకరించడం మాత్రమే కాదు, ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుచు ఉన్నాం. అందుకే రాశాడు రోమపత్రిక 5వ అధ్యాయము 9వ అధ్యాయములో, ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుంచి రక్షించబడదుము, నీతిమంతులముగా తీర్చబడుతుము. ఎంత గొప్ప భాగ్యం. కనుక ఆయన రక్తము నీ కొరకు నా కొరకు అందుబాటులో ఉంది. ఎంతకాలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలవ రక్తానికి వెలపట దుర్నీతి పరునుగానే అలాగే ఉంటావు. దుర్నీతి పరుల మీద ప్రచండమైన దైవ ఉగ్రత పరలోకము నుంచి కుమ్మరించబడుచు ఉంది. కనుక అందుకంటే రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని ఉగ్రత బయలుదేరబడుతూ ఉంది. అయితే దేవునికి స్తోత్రము, భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, దుర్నీతి పరులమైన మనలను నీతిమంతులుగా తీర్చడానికి యేసు నీ నా స్థానాన్ని తీసుకుని, నీవు నేను పొందవలసిన శిక్షను తానే శిలువ మీద నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించాడు. పాపముల కొరకై ఆయన చెల్లించిన క్రయధనము ఎంతో గొప్పది. మన విమోచన క్రయధనము బహు గొప్పది. అది తీరక ఎప్పటికీ అట్లుండవలసినది. ఏ మనుష్యుడు, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు. దేవునికి స్తోత్రము. దేవుడు నిన్ను నన్ను తన రక్తము ద్వారా, తన కుమారుడు, తన ప్రభు యొక్క అమూల్య రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. అందుకే నీతిపరులైన ప్రజలే ఆయన దాసులు. కనుక పరలోకమందు ఆయన సింహాసనం ఎదురుకు తీసుకురాబడేవారు ఆయన దాసులు. ఆయన దాసులకు ఉండే ఒక సుగుణము నీతి. అది స్వనీతి కాదు, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా నీతిగా వారికి ఆపాదించబడతాడు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనముగా తానే చేపట్టాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి చేత దేవుడు నిన్ను నన్ను కప్పుట ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మన నీతి కేవలము అది మురికి పేలికలతో మాత్రమే సమానం. అయితే యేసుక్రీస్తు ప్రభువారే మన నీతి అయితే, ఆయన మన మీద అలంకరించబడిన అలంకారం, ఆయనే నూతన స్వభావముగా, నూతన పురుషుడిగా మనల్ని అలంకరించే దేవుడు. అలాంటి ప్రభువు మనము కలిగి ఉన్నాం. అలాంటి ప్రభు ముఖదర్శనము చేయాలంటే నీతితో ఆయన ముఖదర్శనము చేయాలని కోరబడుచున్నాము. అది ఆరాధన. కనుక ఇది మొదలుకొని నీవు నేను శిలువ ద్వారా, శిలువ రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన దినం మొదలుకొని అక్షరానుసారంగా పరలోకపు పట్టణములో ప్రవేశించిన తర్వాత ఆయన సింహాసన ఎదురుకు తీసుకురాబడి రేయింబగల్లో మనం చేసే ఏకైక పరిచర్య ఏదైనా ఉంది అంటే ఏ పరిచర్య? అది వర్షిప్, ఆరాధన. ప్రార్థన ఉండదు పరలోకంలో, యాచన ఉండదు పరలోకములో, మనవులు ఉండవు పరలోకములో, ఆరాధన మాత్రమే పరలోకంలో ఉంటారు. దిస్ ఈస్ ద సుపీరియారిటీ ఆఫ్ ద వర్షిప్. ఆరాధనకున్న గొప్పతనము, ఆరాధనకున్న శ్రేష్టత ఇంత గొప్పది. ఇక పాయింట్ నెంబర్ 2, ఆరాధన ఎందుకు ఇంత గొప్పది అన్నదానికి రెండవ సంగతి ఏంటంటే, ఈ ఆరాధించే ఆరాధికుల కొరకు దేవుడి వెతకడాన్ని మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 22-23 వచనాల్లో ఒక మాట వ్రాయబడింది. దేవుని ఆరాధించువారు, తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని తండ్రి కోరుచున్నాడు అన్న చోట కింద ఫుట్ నోట్ తెలుగు బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? అట్టి వారు కావాలని తండ్రి వెతుకుచున్నాడు. గాడ్ ఈజ్ సీకింగ్ ట్రూ వర్షిపర్స్. యథార్థంగా ఆరాధించే ఆరాధికుల కొరకు దేవుడు వెతుకుచు ఉన్నాడు. ఇది నాన్న భూమి మీద కనీసం 5 ప్రాముఖ్యమైన సంగతుల కొరకు దేవుడు వెతుకుతాడు. అందులో ఒకటే మనకు బాగా తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు అందరికీ తెలిసిన మాట. నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు దినాన ఈ ఆన్లైన్ ద్వారా ఎందరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఇంకా నిత్య నాశనంలోనే ఉన్నారో, వారిని వెతకటానికి ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక అవకాశాన్ని నీకు నాకు కలగజేస్తూ ఉన్నాడు. కనుక వెతుకుచూ ఉన్నాడు. నిత్య నాశనములో నుంచి నిన్ను నిత్య జీవంలోనికి దాటించడానికి నిన్ను వెతుకుచూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యవన సహోదరి, సహోదరుడా, నశించిపోయే నీ జీవితము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో పెడితే అది ఎంతో భద్రంగా దేవుడు దాచుతాడు. నీ జీవాన్ని, నా జీవితాన్ని క్రీస్తుతో పాటు దేవునిలో దేవుడు దాచిపెడతాడు. ఎంత గొప్ప భాగ్యం.
నశించిపోయే నిన్ను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెతకడం మొదటిది ఇదైతే, రెండవ సంగతి ఏంటంటే వెతకబడిన పిమ్మట ఆయన ప్రజలముగా, ఆయన దాసులుగా చేయబడిన తర్వాత మన యుద్ధ నుంచి దేవుడు దేన్ని కోరుతూ దేన్ని వెతుకుచూ ఉన్నాడంటే వర్షం, ఆరాధన వెతుకుచూ ఉన్నాడు. నిజంగా ఆరాధనను నేను ఈ 3 ప్రాముఖ్యమైన వెలుగులో, సిగ్నిఫికెన్స్ అండ్ సీక్వెన్స్ అండ్ సుపీరియారిటీ, ఈ 3 వెలుగులో మనం ఒకవేళ చూస్తే ఎప్పటికీ కూడా ఆరాధన మనం చులకనగా ఎంచాలి. ఈ దినాల్లో దేవుడు వెతికేది ఎవరినంటే, ఎవరిని వెతుకుతున్నాడు? ఆరాధికల కొరకు వెతుకుతున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఓ యవనస్తుడా, యవన సహోదరి, దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఎంత సమయము నీ ప్రభువు ముఖదర్శనము చేయటానికి, ఆయన సింహాసనం ఎదుటకు తీసుకురాబడి ఆయన ఆరాధించి సేవించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాయి? ప్రశ్న అది. అందుకే నేను ఈ వాక్య వెలుగులో పరీక్షించుకోవాలి. దినాలు గడిచిపోయాయి, ఇప్పటికే 2 months, 2 నెలలు గడిచిపోయాయి. దేవుని సముఖమును ప్రవేశించి ఆయన ముఖదర్శనము చేసి నీ ఆశను తీర్చుకునే ఈ ఒక మంచి తరుణంలో నువ్వు దేవుని యందు ఆనందిస్తూ ఉంటే, ఆరాధనలో నీ ప్రతి అభిలాషను దేవుడు తీరుస్తాడు. మనకు తెలుసు కదా బాగా, డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛ అదే ప్రతి ఆశను తీర్చుకున్నట. దేవుని ఆరాధించే ఒక మంచి నిర్ణయం చేసి ప్రభు సంఘంలో ప్రవేశిస్తే నీ ప్రతి ఆశను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉంది. దురదృష్టం ఏంటంటే, మనం కేవలం మన అక్కర్ల కొరకు మాత్రమే ప్రవేశిస్తాం, మన అవసరాల కొరకు మాత్రమే ప్రవేశిస్తాం. కేవలం అనేక సార్లు మనవులు చేసి దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందడానికి మాత్రమే దేవుని సన్నిధిలో నమ్మక దర్శనం చేస్తాం. సాడ్, చాలా విచారకరమైన సంగతి. లక్ష్మణ్ గారు ఎప్పుడు ఈ మాట జ్ఞాపం చేస్తారు. మీరు దైవ మర్మాలు కానీ, అలసిన వారిని ఊరడించు జ్ఞానం అనే దైవ అనుదిన ధ్యాన మాలికలు మీరు చూస్తే గుర్తుపెట్టుకోండి అని ఎప్పుడు కూడా ఒక సంగతి మనకు జ్ఞాపం చేస్తాడు. దేవుని సముఖంలోనికి మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి మనవులు, ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి యాచనలు, ఎలాంటి సంగతుల కొరకు ఆయన సముఖంలో ప్రవేశించొద్దండి. జస్ట్ ఐ వాంట్ టు వర్షిప్ ది. దేవా, నిన్ను ఆరాధించడానికి మాత్రమే నీ సముఖంలో నేను ప్రవేశిస్తున్నానయ్యా అని మాత్రమే చెప్పు అంటాడు ఆయన. నిజంగా దేవుని యొక్క దాసును బట్టి ప్రభుకు స్తోత్రము. దేవుడి ఈ దాసుని విశ్వాసాన్ని గణపరిచాడు, తను తాను బయలుపరుచుకున్నాడు. వాక్యం ద్వారా ఇలాంటి గొప్ప ప్రత్యక్షతలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. చాలా సమాజాల్లో వ్యక్తిగతంగా ఆరాధించే అలవాటు చాలా మందికి లేదు. ఆరాధన అంటే లేవడము, ఆరాధన అన్నది కూడా వారికి తెలియదు. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ అనేది మాత్రమే ఉంటుంది. ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఏముంటుంది? సింగింగ్ సాంగ్స్, పాటలు పాడుతూనే ఉంటారు. అయితే వర్షిప్, అడోర్ హిమ్, ఆయనను ఘనపరచడం, హూ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో అన్న ఎరుకలో ఆయన్ను హెచ్చించడం, ఆయన మహింపరచడం, అది ఆరాధన. ప్రైజ్, స్తుతి, కృతజ్ఞత మనకు బాగా తెలుసు. ఏదైనా మనం ఒక వ్యక్తి మనం ఏదైనా చేస్తే థ్యాంక్స్ చెప్తాం. కనుక యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం ఏదైనా పొందితే దానికి బదులుగా మనం థ్యాంక్స్ చెప్పడం థ్యాంక్స్ గివింగ్ అంటాం, దాన్ని ప్రైజ్ అంటాం. అయితే వర్షిప్ ఈజ్ జస్ట్ హూ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో అన్న ఎరుకను బట్టి ఆయన అడోర్ హిమ్, ఆయన హెచ్చించడము, గణపరచడము, మహింపరచడం, అది ఆరాధన. కనుక అలాంటి అనుభవంలో మనం ఉంటే దేవునికి స్తోత్రము, నిశ్చయంగా మనం దేవుని సేవిస్తున్నట్టు లెక్క. కనుక క్రొత్త నిబంధన వెలుగులో దేవుని సేవించుటంటే దేవుని ఆరాధించుట. వాచ్మెన్ అనే గొప్ప దైవజనుడు ముగింపులోనికి వస్తున్నా, ఈ భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఆయన 12 నిండు గంపలు, 12 బాస్కెట్స్ ఫుల్ అనే ఒక పుస్తకం రాశాడు. జిఎల్ఎస్ పబ్లికేషన్, బహుశా ఎక్కడైనా దొరికితే చదవండి. 3 భాగాలు, తెలుగులో 3 భాగాలు ఉండేవి, ఇంగ్లీష్ లో 3 భాగాలు ఒకే పుస్తకంగా చేసి ఒక ప్రశ్న ఉంటుంది: దేవుని సేవ దేవునిక లేదా దేవుని మందిరానిక? క్వశ్చన్ మార్క్ వేసి ఒక చాప్టర్ ఉంటుంది. దేవునికి సేవ చేస్తున్నావా, దేవుని మందిరానికి సేవ చేస్తూ ఉన్నావా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి సేవ అంటే ఆరాధన. నేను దేవునికి సేవ చేయకుండా దేవుని ఇంటిలో పని కలిగి ఉంటే దట్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు 0, నథింగ్. కనుక దేవుడి నీ యుద్ధ నుంచి నా యుద్ధ నుంచి కోరేది ఏంటంటే మన హృదయ అంతరంగంలో నుంచి మన ప్రేమ, మన ఆప్యాయత, మన మక్కువ, మన అపేక్ష
సమస్తము ఆయన సింహాసనం దగ్గర తీసుకుని వచ్చి ఆయన ఏకముగా ఆయన నామాన్ని గొప్ప చేయటం. ఇలాంటి అనుభవంలో మనం సాగితే ధన్యులము. అదే కొత్త నిబంధన వెలుగులో దేవుని సేవించడంతో సమానం. పాయింట్ నంబర్ 1, కొత్త నిబంధన వెలుగులో ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. ఎనీ పర్సన్ వాంట్ టు సర్వ్ హిమ్, హెవెన్లీ ఫాదర్ విల్ ఆనర్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైనా సేవిస్తే తండ్రిన దేవుడు ఆయన్ని గణపరుస్తాడు. ఇది నీవు నేను ఆరాధన చేస్తే దేవుడు గణపరుస్తాడంట. చూడండి ఎంత ఆశ్చర్యం. నన్ను గణపరచు వారిని దేవుడు గణపరు. దెమ్ దట్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్. విల్ ఐ ఆనర్ దెమ్. ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. అందుకే దేవుని సముఖములో మనం ప్రవేశించి ఆయన సింహాసనం చుట్టూ సాగిలపడి ఆయన హెచ్చించి గణపరచడం ద్వారా మన ప్రతి ఆశ తీర్చుకోవడం మాత్రమే కాదు, దేవుని చేత ఘనపరచబడినట్లుగా దేవుడు నీకు నాకు సాయం చేయను గాక. ఇక దేవుని సేవించుట అన్నది దేనితో సమానం? రెండవ ప్రాముఖ్యమైన సంగతి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. చాలా వేగంగా వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండే. అమ్మ గమనించాలి, అండర్లైన్ సేవ చేయుచుండెను. సందర్భం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిష్ఠించడానికి సమాజ మందిరంలోకి తీసుకుని వస్తే మొదట సిమియోను యాజకుడు కొన్ని మాటలతో దేవుని స్తుతించి ఆరాధించిన తర్వాత అదే సమయంలో ఆషేరు గోత్రికురాలు ప్రవక్తిగా పిలువబడే హన్న లోనికి ప్రవేశించినట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి పరిచయించడాన్ని చూడండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తారు. కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది అని రాశాడు. తర్వాత రాయబడింది 84 సంవత్సరములు విధవరాలైంది. 84 years విధవరాలు. కనుక 84 ఏండ్ల విధవరాలు అంటే పెళ్లి చేసుకున్నది 7 ఏళ్ళు. 84 + 7 91 years. ఎప్పుడు పిల్ల ఉంటుంది ఆవిడకి? 14 ఏళ్ళు అనుకున్నా, లేదా 15 ఏళ్ళు అనుకుందాం. 91 ఒక 15 సంవత్సరాలు మనం వేసుకుంటే మనం సూచనప్రాయంగా జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇంచుమించుగా 104 సంవత్సరాలు, 105 సంవత్సరాలు అనుకున్నాం. 105 సంవత్సరాల వయసు అప్పటికి. ఆ వయసు ఎంత అంటే 105 మనం వేసుకోవాల్సింది. ఏం చేస్తుంది ఆవిడ? రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేయుచున్నాము. కొత్త నిబంధన వెలుగులో ఈ పరిశుద్ధ గ్రంథం వాక్యము మరొక సేవను నీకు నాకు జ్ఞాపం చేస్తుంది. అదేదో కాదు, ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ అండ్ ప్రే. 2 క్లబ్ చేశారు, ఉపవాసము ప్రార్థన. కనుక ప్రార్థన అన్నది దేవుని సేవించడంతో సమానం, చాలా ప్రాముఖ్యం. చూడండి, ఈ దినాల్లో నిజంగా 105 సంవత్సరాల విధవరాలే 84 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ప్రార్థన చేయగలిగింది. ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు అంట. మరి ఎన్ని గంటలు చేసిందో నిజంగా మహాతల్లి, ఆశ్చర్యం అనిపిస్తాయి. 105 ఏండ్ల ఒక వృద్ధురాలే రాత్రింబగళ్ళు ప్రార్థన చేయగలిగితే నాకు ఎప్పుడు సిగ్గు అనిపిస్తారు. నా సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? రాత్రింబగళ్ళు ప్రార్థన. కనీసం ఆమె జీవితంలో నిజంగా ఒక 10-12 గంటలు నిద్రపోవడానికి 6 గంటలు 8 గంటలు తీసిస్తే, కాలకృత్యాలకు భోజనాలకు కొన్ని గంటలు తీసిస్తే, యావరేజ్ గానైనా సరే నేను అనుకుంటాను 10-12 గంటలు ఎక్స్క్లూసివ్లీ ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన పరిచయం చేసి ఉంటుంది అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మన సంగతి ఏంటి? దేవుని సముఖంలోనికి వచ్చి ప్రార్థన, ఈ పరిచర్య సేవ, ఎన్ని గంటలు దేవునికి సేవ చేస్తూ ఉన్నా?
జీవితంలో నీకు నాకు ఇలాంటి అలవాటు ఉందా? లేత ప్రాయంలో యవనస్తుడిగా నేను ఇలాంటి మంచి అలవాటును కలిగి ఉండకపోతే జీవితంలో శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటాను నిస్సందేహంగా. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని గురించి అంటాడు లూకాసు వార్త 22:39 ఒక మాట ఉంటాడు. ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి అనే మాట మనం చూస్తాం. ఆయనకు వాడుక ఏంటంటే ఒలీవల కొండకి వెళ్తాడు. ఒలీవల కొండలకి వెళ్ళి ఏం చేస్తాడు? ఇదే లూకాసు వార్త 6:12 ఒక మాట చూస్తాం. సమయ అద్దుబాటుని బట్టి వేగంగా వెళ్తూ ఆయన తన వాడుక చొప్పున రాత్రిపూట ఒలీవల కొండకి వెళ్తాడు. అక్కడ రాత్రంతయు ప్రార్థన చేసిన మాట మనం చూస్తాం. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వాడుక అండర్లైన్ చేయండి. వాడుక ఏంటిది? రాత్రి ఒలీవల కొండకి వెళ్ళే వాడుక. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ప్రార్థన అన్నది యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వాడుక. వాడుక అన్న మాటకు తెలుగులో ఈ మాట వింటే ఏదో అని అనుకోవద్దండి. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే కస్టమ్ ఆర్ హ్యాబిట్. కస్టమ్ ఆర్ హ్యాబిట్ అంటే అలవాటు. వాడుకంటే అలవాట్లు ఉన్నాయి. నీకు నాకేం అలవాట్లు ఉన్నాయి? అలవాటు అనేది దేనంటాం? అనుదినము చేసే దాన్ని అలవాటు అంటాం. 3 పూట్ల మనం తింటా ఉన్నాం, దాని అలవాటు. కొన్ని పనులు చేస్తాం, అలవాటు. రక నీకు నాకు ఏం అలవాటు ఉంది? ప్రతి దినము అనుదినము ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు ఉంటాను. చూడండి, పాత నిబంధనల నుంచి కూడా ఒక భక్తిని మీకు పరిచయం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనకు తెలుసు బాగా, దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. బబులోను చెరలోని కొనిపోబడ్డాడు. దినాలు గడిచి కొద్ది 6వ అధ్యాయంలోకి మనం వెళితే దాదాపుగా ఈ రాజు పరిపాలించే సమయానికి, దర్యావేషు రాజు పరిపాలనకు వచ్చే సమయానికి దానియేలును ఈ దర్యావేషు హెచ్చించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఈ రాజ్యం అంతా కూడా దాదాపుగా 120 సంస్థానాలుగా విభజించబడింది. 120 సంస్థానాలకు 120 మంది అధిపతులను ఏర్పాటు చేశాడు దర్యావేషు. ఈ 120 మందికి పైగా 3 జ్ఞానవంతులను ఏర్పాటు చేశాడు. టాప్ క్లాస్ 3 సన్నిహితులు, కోర్ కమిటీ అంటాం ఇప్పుడు. ఈ కోర్ కమిటీలో 3 జ్ఞానవంతులు ఉన్నారు. ఈ 3లో మళ్ళా ఈ శ్రేష్టమైన వ్యక్తిగా, మొదటి వ్యక్తిగా దర్యావేషు దానియేలును ఎన్నిక చేశాడు. కారణాలు ఏంటనేది మనము 6వ అధ్యాయంలో మొదటి ప్రారంభ వచనాల్లో మనం చూస్తాం. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడనే మాట మనం చూస్తాం. అందుకే ఆయన హెచ్చించబడిన వాడిగా మనము చూడగలం. కనుక అంటే అర్థం ఏంటి? 120 మంది, ఆ 20 మందికి 3 అంటే 120 మంది. 120 మందిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోర్ కమిటీ మెంబర్ ఎవరంటే దానియేలు. 123 మందిలో మొట్టమొదటి వాణిగా మనము చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే ఆయనలో ఏ నేరము లేదంట, ఏ తప్పిదము లేదంట, ఏ లోపము కూడా లేదంట. కింద భాగాలు ఉన్నాయి. ఈ 3 పదాలు రాశారు. దాదాపుగా రాయబడింది అక్కడ. ఈ అధికారులు వచ్చారంట, జ్ఞానవాళ్ళు అంటే 3లో 2 వచ్చారంట, సంస్థానాధిపతులు వచ్చారంట, అందరూ కూడా సంబరంగా వచ్చినారంట. ఒక్కసారి ఊహించండి. ఆ రాజు కింద ఉన్నటువంటి ప్రతి అధికారి, ప్రతి జ్ఞాని, ప్రతి సంస్థానాధీశుడు, సైన్యాధిపతులు అందరూ వచ్చి దానియేలుకు విరోధంగా ఒక పన్నాగం పెట్టినట్టుగా చూస్తాం. తెలిసింది, 1 నెల పాటు రాజా మీ దగ్గర మాత్రమే మనవి చేయాలి, చెయ్యకపోతే వాడిని సింహపు బోన్లో పడేయాలి. అది శాసనం రాశారు, సంతకం చేయించుకున్నారు. 6వ అధ్యాయం 10లో ఒక మాట ఉంటుంది. ఇట్టి శాసనము రాజు చేత సంతకము చేయబడినని తెలుసుకొని నన్ను దానియేలు అని రాస్తాడు. తన ఇంటికి వెళ్ళాడంట. అక్కడ రాబడింది తన వాడుక చొప్పున రాశాడంట. అనుదినము అనే మాట రాయబడింది 3 మోకాల్లోని. వాడుక తన యథాతథముగా అనుదినము. ఆ మాట గమనించాలి. దట్ ఈస్ కష్టం. అది వాడుకంటే అలవాటు అంటే. ఆయనకున్న అలవాటు ఏంటంటే 3 పూటల దేవునికి ప్రార్థన చేయడం. రాసడి కింద ప్రార్థన చేయొచ్చు, దేవునిని స్తుతించుచు వచ్చిన మాట మనం చూస్తాం. అందుకే ఈయనేం చేశాడు? యెరూషలేము వైపు తన పై మేడగది తలుపు కిటికీలు యెరూషలేము వైపుగా తీసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యెరూషలేము వైపుగానే కిటికీలు తెరవాలి, తలుపులు తెరవాలి అంటే, దాన్ని తెరిచి ఎందుకు ప్రార్థన చేయాలి యెరూషలేము వైపుగా అంటే ఒక వాగ్దానం ఉంది. సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి యెరూషలేములో ప్రార్థన చేశాడు. ఇట్స్ ఎ లాంగ్ ప్రేయర్. నిజంగా ఇట్స్ ఎ ఇంటర్సెసరీ ప్రేయర్, ఎక్సలెంట్ ప్రేయర్. సొలొమోను చేసిన ప్రార్థన. బలిపీఠం ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసిన ప్రార్థనలో ఒక మాట ఉంది.
మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 30వ వచనంలో అన్నాడు, నేనైనా కానీ నీ ప్రజలైనా కానీ ఎవరైనా కానీ ఈ పట్టణము వైపుగా తమ చేతులెత్తి ప్రార్థన చేస్తే దయచేసి ప్రార్థన ఆలకించు, వారిని క్షమించు అన్నాడు. చెరలోనికి వెళ్ళిన ప్రజలు పట్టణం వైపుగా తమ చేతులెచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి వారిని చెరలో నుంచి విడిపించి, ఇది పట్టుకున్నాడు దానియేలు. అది గది పై గది మేడ గది మీద తల కిటికీలు ఓపెన్ చేయడం అంటే ఎందుకు యెరూషలేం వైపు మాటకి ఇది అర్థం. సరే, కింద రాయబడింది, దేవుని ప్రార్థించాడు, స్తుతించుచూ వచ్చాడు. ముమ్మారు ప్రార్థన చేసే మంచివాడు, ఒక జ్ఞాని, అడ్మినిస్ట్రేటరు, ప్రధానమంత్రి 3 పూట్ల ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించగలిగితే, రిడీమింగ్ ద టైం అంట, సమయాన్ని సద్వినియోగం చేసుకునగలిగితే, ఓ యవనస్తుడా, యవన సహోదరి, లాక్డౌన్ లో ఉన్నావు. ఆయన 30 దినాలు చేసే పని ఇది. లాక్డౌన్ లో నీవు నేను చేసిన పని ఏంటి? దేవుణ్ణి ప్రార్థించి సేవించడానికి ఎంత సమయాన్ని కేటాయించా? గతించిపోయిన దాని గురించి ఆలోచించుకో, క్షమాపణ కోరి నూతనంగా ప్రతిష్ఠిత ఒక తీర్మానం చేసుకొని ప్రార్థించడానికి పూనుకో. అందుకే అంటాడు ఆశ్చర్యకరంగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19-20 అంటాడు, అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, దుఃఖ స్వరముతో దానియేలును ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. అనుదినము తప్పక సేవించుచున్న, అండర్లైన్. ఏం సేవ చేశాడు? ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. అది సేవతో సమానం. ఒక అన్న ప్రవక్తి చేసిన రాత్రింబాగల్లో చేసిన ఉపవాస ప్రార్థన దేవుని సేవతో సమానం. ఇది దేవుడు నిన్ను కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ లో, అది దానియేలుకు 30 దినాలే, ఇది నీకు నాకు 2 months ఓవర్. ఇంకా ఎన్ని రోజులు మనకుంటుందో మనకైతే తెలియదు. కనుక నీవు నేను దేవుని సేవించే ఈ ప్రార్థన పరిచర్యలో నిమగ్నం కావాలి, సమయాన్ని తీసుకోవాలి, రిడీమింగ్ ద టైం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు ఈ మాట మనం చూస్తాం. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునే ఒక మంచి తరుణం ఏంటంటే, ఆరాధన మాత్రమే కాదు, ప్రార్థన కూడా దేవుని సేవించడంతో సమానం. అందుకే ఈ దినాల్లో దేవుడు వెతికే వారు ఎవరినో తెలుసా? మూడో సంగతి, మొదటిది నశించిన వారిని వెతుకుతాడు, ఆరాధికుల కొరకు వెతుకుతాడు. లూకాసు వార్త 19:10 మొదటిది. రెండవది ఆరాధికులను వెతుకుతారు, యోహాను సువార్త 4:22-23 వచనాలు. మూడవది ఎవరిని వెతుకుతాడంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16లో చూస్తాడు. అక్కడ రాయబడింది, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచి బాధపడనన్న మాట మనం చూస్తాం, ఆశ్చర్యపడనన్న మాట చూస్తాం. బాధపడకుండా ఆశ్చర్యపడ్డాడంట. హీ సా ఫర్ ఇంటర్సెసర్స్ బట్ హీ ఫౌండ్ నన్ అని ఉంటుంది ఇంగ్లీష్. హీ మార్వల్, ఆశ్చర్యపోయాడు. కనుక ఎవరి కొరకు దేవుడు వెతుకుతున్నాడు? గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ఇంటర్సెసర్స్. తెలుగులో అయితే సంరక్షకుడు అనే మాట ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఇంటర్సెసర్ అనే మాట ఉంది. యెషయా 59:16. సమయ అద్దుబాటును బట్టి వేగంగా వెళ్తూ ఉంది. కనుక రాయబడింది, సంరక్షకుడు అంటే విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త, ప్రార్థనా పరుడు కొరకు చూశాడంట. చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదంట, ఆశ్చర్యపోయాడంట. దేవుడి దినాల్లో ప్రార్థనా పరులను, విజ్ఞాపన పరులను దేవుడు లేవనెత్తునుగాక. నిజంగా చెప్పాలి అంటే, ఒక గొప్ప దైవజన ఉజ్జీవమైన పరిచయం ద్వారానే భగత్ సింగ్ ఆఫ్ ఇండియా పుట్టుకొచ్చాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, జాన్ హైడ్, ప్రేయింగ్ హెడ్ అంటాం ఆయన. సియాల్కోటలో ఈ కన్వెన్షన్ ఏవైతే ఉన్నాయో, భగత్ సింగ్ గారు పుట్టక మునిపే ఈయన ఆరంభించాడు. అది నల్ల ప్రేయింగ్ హైడ్ దైవజనుడు ఎన్నో రోజుల తరబడి చేసే విజ్ఞాపన తదనంతరమే కాన్వకేషన్ లాంటి మీటింగ్స్ కలిగి ఉండేవాడు. ఆయన చేసిన ప్రార్థన, దేవా ఈ భారతదేశంలో నుంచి ఒకరిని నీ కొరకు ఏర్పాటు చేసుకో. నిజంగా నేను చెప్పగల నా జీవిత చరిత్ర చదివిన తర్వాత నిజంగా అనుకున్నా, ఆయన ప్రార్థన విజ్ఞాపన పరిచర్యను బట్టి దేవుడు దైవజనులు ఎత్తుకున్నాడు. వై రివైవల్ టారీస్, ఎందుకు ఉద్యమం ఆలస్యం అవుతుందన్న దానికి కొన్ని జవాబులను లియోనార్డో రావెన్హిల్ అనే ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకమే రాసి, బహుశా యవనస్తులుగా మీరున్నారు, ఇదనలా మంచి పుస్తకాలు మీరు చదివితే ప్రార్థన కొరకైనా ఒక మంచి సహాయకర్తగా ఆ పుస్తకం మీకు ఉంటుంది. కనుక చదవండి. విజ్ఞాపన పరిచయం ద్వారానే గొప్ప ఉజ్జీవకర్తలను మన ప్రపంచానికి అందించవచ్చు. కనుక దేవుని సేవ ప్రార్థన, దేవుని సేవ ఆరాధన. మూడవది చివరి జ్ఞాపం చేసి ముగిస్తాం. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 12.
మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటూ గాడ్. ఇట్స్ ఎ రీజనబుల్ సర్వీస్ ఆర్ స్పిరిచువల్ సర్వీస్, వర్షిప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. రీజనబుల్ సర్వీస్, ఇట్స్ ఎ కింగ్ జేమ్స్ వర్షన్. ఇఫ్ సి అనదర్ ట్రాన్స్లేషన్, మీరు ఎన్ఐవి కానీ వేరే వర్షన్ లో చూస్తే రాయబడింది స్పిరిచువల్ వర్షన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వర్షిప్ అనే మాట మనం చూస్తాం. రీజనబుల్ సర్వీస్, ఇట్టి సేవ, దేవుని సేవ. ఏంటి మూడవది? ప్రజెంట్ యువర్ బాడీస్, మన దేహాలని దేవునికి సజీవంగా అర్పించుకోవడం. సందర్భము చాలా ప్రాముఖ్యం. చూడండి, కాబట్టి అనే మాట ఆరంభించబడింది. దాపుగా ముందుగా మీరు 9, 10, 11 అధ్యాయాలు చదివితే దేవుని సర్వం అధికారము, దేవుని మంచితనము, దీర్ఘశాంతము, వాత్సల్యత మన ఎలా కుమ్మరించబడిందో, దౌర్భాగ్యమైన మనలను దేవుడు ఎలా పిలిచాడు, ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వీటన్నిటి గురించి రాస్తూ 12కి వచ్చేసరికి, కాబట్టి నా సహోదరులారా, దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కనుక కాబట్టి అన్న మాట చేత 4 అధ్యాయాలు రోమాపత్రికలు ఆరంభించబడ్డాయి. 3వ అధ్యాయము, 5వ అధ్యాయము, 8వ అధ్యాయము, 12 చివరి అధ్యాయం. కనుక కాబట్టి అనే మాట, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. అయితే ఈ మేలన్నిటికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏదైనా సమర్పించుకోవాలంటే దేవుడు కోరేదంటే తెలుసా? ప్రజెంట్ యువర్ బాడీస్, మీ దేహాలనే సజీవ యాగంగా అర్పించుకొని అని దేవుడు పౌలు ద్వారా బ్రతిమలాడుచూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మీరు గమనించాలి, సజీవమైన బలి, పాత నిబంధన బలుల వైపుగా పౌలు భక్తుడు మన గమనాన్ని మళ్లించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనల బలులు గురించిన ప్రస్తావన లేవేకాండం మొదటి 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. మనకందరూ తెలుసు, లేవేకాండం మొదటి అధ్యాయము బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. లేవేకాండం 2వ అధ్యాయంలో మీల్ ఆఫరింగ్, నైవేద్యపు బలి. లేవేకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. లేవేకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ట్రెస్పాస్, సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థపు బలి. 5వది లేవేకాండం 5వ అధ్యాయంలో ట్రెస్పాస్ ఆఫరింగ్, పాప పరిహారార్థపు బలి. కనుక 5 అపరాధ పాప పరిహారార్థపు బలి 5వది. కనుక ఈ బలుల వైపుగా మళ్లించడాన్ని మనం చూస్తాం. చూడండి, పాత నిబంధనల బలులు అన్ని కూడా దహన బలి పీఠం మీదకి ఉన్నట్టుగా తీసుకుని వచ్చి దహించారు. మొదట చంపుతారు, చంపిన తర్వాత దేహంలో ఉన్న వాటన్నిటిని కూడా వేరు చేస్తారు. టేక్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ దహన బలి మాత్రమే తీసుకుని, లేవికాండం మొదటి అధ్యాయంలో మీరు చదివితే ఏం చేస్తారు? మొట్టమొదటిగా క్రొవ్వును తీసుకుని వస్తారు, తర్వాత ఆంత్రములను తీసుకుని వస్తారు, కాళ్ళను కూడా తీసుకుని వచ్చి దహించడాన్ని మనం ప్రాముఖ్యమైన అంతరింద్రియంలో అనే మాట కూడా మనం చూస్తాం. అంటే ప్రాముఖ్యమైన వైటల్ ఆర్గాన్స్, క్రొవ్వు, అంతరింద్రియములు, తర్వాత కాళ్ళను తీసుకుని వచ్చి ఏం చేస్తారు? దహన బలిగా అర్పించడాన్ని మనం చూస్తాం. ఇది నా దేవుడు మన యుద్ధం నుంచి కోరేది. ఒకప్పుడు విశ్వాసులుగా, దేవుని పిల్లగా కాకమునుపు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలను ఏం చేశాము? దుర్నీతి సాధనాలుగా వాడాం. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఈ కన్ను అన్వాంటెడ్ థింగ్స్ ని చూసాం, ఈ నాలుక అన్వాంటెడ్ థింగ్స్ ను ఉచ్చరించాం, ఈ చేతులు అన్వాంటెడ్ ఏవైతే దేవుడు కోరలేదో దానిని చేశాం, ఈ పాదాలు ఎక్కడికి పోకూడదో అక్కడికి వెళ్ళిపోయాయి. కనుక క్రొవ్వు మనకి ఏం జ్ఞాపం చేస్తుంది? మన బలాన్ని జ్ఞాపం చేస్తుంది. శారీరక మానసిక శక్తులను దేవుని కొరకు ఖర్చు పెట్టు. దేవునికి ఇవ్వడం అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకే నా కాళ్ళు నా చేతులెల్లా నీ సేవకు అర్పించడం, ఒక పాట కూడా పాడేవారంగా మనం చూస్తాం. కనుక దేవుని సేవించడం ఒక గొప్ప ఆధిక్యత. దేవుడు నీ యుద్ధ నుంచి నా యుద్ధ నుంచి కోరేది ఏంటంటే ప్రజెంట్ యువర్ బాడీస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటల్ ఆర్గాన్స్. అంతరంగం దేని వైటల్ ఆర్గాన్ దేని జ్ఞాపం చేస్తాయి? మన మక్కువలు, అపేక్షలు, కోరికలు, ఇష్టాలు, వాళ్ళన్నిటినీ తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టాలి. ఎంతమంది యవనస్తులు దేవునికి ఇవ్వక తమ మక్కువ, ఇష్టాలు, కోరికలు, వ్యక్తులను కూడా అంతరంగంలో ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తిని ఆరాధిస్తూ పూజిస్తూ బహుశా అలాంటి వ్యక్తిని ఇష్టపడుతూ సాగిపోతున్న దేవుడు అంటున్నాడు, బలిపీఠం మీదకి తీసుకురా. నీ మక్కువ, అపేక్ష, కోరికలు యావత్తు ప్రభు బలిపీఠం తీసుకుని వస్తే, దహిస్తే అప్పుడు ఆగ్రహిస్తాడు. అది దేవునికి యుక్తమైన సేవగా దేవుడు పరిగణిస్తాడు.
ఇంకా ఎక్కువగా నీవు పట్టి అదిమి ఉంచుకొని నీ కొరకు నీవు ఏమి చేయగలవో దేవునికి ఇవ్వగలిగితే దాన్ని రెట్టింపుగా నువ్వు ఊహించని నిరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్నోసార్లు స్వార్థపూరితమైన మనము కేవలం పట్టి ఉంచుకునే మన మక్కువల అపేక్షలు స్వార్థపరులైన వ్యక్తులుగానే ఉండే దేవునికి ఇవ్వం. అందుకే మనం కలిగి ఉన్న దానితో ఏమి సంపాదించుకోలేము. మనము దేవునికి ఇచ్చి నూరెట్లుగా సంపాదించుకోగలం. కనుక దేవుడు సూటిగా ఈ సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుడు మనతో మాట్లాడేది ప్రజెంట్ యువర్ బాడీస్, నీ దేహాన్ని దేవునికి సమర్పించు. టేక్ ఎగ్జాంపుల్ ఐస్. వాట్ ఆర్ యు వాచింగ్? ఏం చూస్తున్నా? మొబైల్లో ఏం చూస్తున్నావు? ల్యాప్టాప్లో ఏం చూస్తున్నావు? ఎవరు లేని సమయంలో ఏం చూస్తున్నావు? చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు ఇవి చూశాను ప్రభువా, సజీవ యాగం ఈ కంటిని ఈ వాక్యం చదవటానికి చూడటానికి అర్పిస్తూ ఉన్నా. వన్స్ ఫర్ ఆల్, వన్స్ అండ్ ఫర్ ఆల్. అది ప్రజెంటేషన్ అంటే. ఇది కమిట్మెంట్ అంటు గాడ్. అలాగే ఇది నన్ను ప్రతిష్ఠించుకునే ఒక మంచి ఏర్పాటులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఒకప్పుడు ఇది వాటిని పనికిమాల వాటిని చూశాను, కానీ వాటిని చూశాను. అయ్యా, నేను ఉగ్రత కింద ఉన్న నన్ను క్షమించు. విశ్వాసనైనా ఎవరికి తెలియని రీతిలో రహస్య జీవితంలో నేను కొనసాగించిన అలవాట్లను నీ బలిపీఠం మీద తీసుకుని వస్తూ నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. నీవు నీ నేత్రాలను అప్పగిస్తే, ఈ వాక్యము కొరకు దేవుని కొరకు అర్పిస్తే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. అంతమంది కదా, ఒకప్పుడు ఈ నాలుక కాని వాటిని కొరకు మాట్లాడుతూ వచ్చింది. బూతులు, సరసోక్తులు, డర్టీ జోక్స్, కొండెములు, నెపములు, నేరారోపణ, వీటన్నిటికీ మించి ఈ నాలుకను దేవునికి ప్రతిష్ఠిస్తే, దేవుని కొరకు మాట, దేవుని కొరకు స్తుతి, దేవుని కొరకు కీర్తన, దేవుని కొరకు పరిచర్య కొరకైన ముట్టుగా, పనిముట్టుగా దేవుడు నీ నాలుకను వాడుకుంటాడు. ఈ కాళ్ళు, చేతులు దేవుని పరిచర్య సేవకు కానీ వాటిని చేసిన ఇవే దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని కొరకు నడిచే కాళ్ళగా దేవునికి ప్రతిష్ఠిస్తే నిన్ను దేవుడు తన కొరకైన పనిముట్టుగా వాడుకోవటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కనుక ఇది నాన్న ఈ మూడవ చివరి ప్రాముఖ్యమైన అంశము, ప్రజెంట్ యువర్ బాడీస్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటు గాడ్. ఇట్స్ ఎ రీజనబుల్ సర్వీస్, ఏ స్పిరిచువల్ వర్షిప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక దేవునికి అనుకూలమైన సేవ, దేవుని కొరకు నీ దేహాన్ని అర్పించాలి. కనుక దుర్నీతి సాధనలకు ఒకప్పుడు అర్పించాను, ఇప్పుడు నీతి సాధనాలుగా ఇదిగో దేవా, హియర్ యామ్ ఐ myself make a commitment unto thee. I myself present my body a living sacrifice unto God. పాత నిబంధనలో ఒక ఇస్సాకు బలిపీఠం మీదకి తీసుకురాబడ్డాడు. దేవునికి ఇచ్చాడు, అయితే దేవునికి స్తోత్రం. మీరు గమనించారు లేదు, సజీవంగా బయటకు వచ్చాడు. ఏది పోగొట్టుకోలే. దేవునికి ఇచ్చి నష్టపడిన వాడు చరిత్రలో లేడు. దేవునికి ఇచ్చి నూరంతలుగా ఫలభరితంగా ఫలించిన వారు కోకలు. అలాంటి కోవలోనికి దేవుడు నిన్ను, ఓ యవనస్తుడా, ఓ యవన సహోదరు, దేవుడు నిన్ను తీసుకురావాలని ఇష్టపడుతూ ఉండగా నీ తీర్మానం ఏంటి? ఇంకా ఇది నాన్న, ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఇంకా నీ జీవితాన్ని, నీ దేహాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొద్ద ఆయన పాదములను చెంత సమర్పించుకోనకపోతే, నీ కొరకు తన్ను తాను సజీవ బలియాగంగా అర్పించుకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదమును ఆశ్రయించు. నీ పాప జీవితాన్ని యావత్తును కడిగి శుద్ధీకరిస్తాడు. పాపం ద్వారా కలిగిన అవమానాన్ని యావత్తు శిలువ ద్వారా, శిలువ కింద సమాధి చేస్తాడు. ఒక నూతన జీవితాన్ని నీకు ప్రసాదించి, నూతన మనస్సు, నూతన హృదయము, నూతన స్వభావాన్ని నీకు కలిగించి, దేవుని కొరకు ఒక సజీవమైన సాక్షిగా నిన్ను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడచ్చు ఉన్నాడు. ఇస్తావా? ఒకప్పుడు నా జీవితం ఇలాగ ఉంది, నా దేహాన్ని ఒకప్పుడు పాడు చేసుకున్నా, ఇదిగో దేవునికి ఆలయంగా, నీ కొరకు ఆలయంగా నన్ను నేను ప్రతిష్ఠించుకునొచ్చు ఉన్నా. నా కాళ్ళు, చేతులు, నా నాలుక, నా నేత్రాలు, నా అంతరంతరంగా, నా మక్కువల అపేక్షలు, కోరికలు సజీవంగా ఒక మాట చెప్ప నా యావత్తు నీకే సమర్పిస్తాను. ఇదే నీ తీర్మానం అయితే, యేసుక్రీస్తు ప్రభు నేను తన కుమార్తెగా స్వీకరించిన మాత్రం నేను ప్రతిష్ఠించి తన కొరకైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. విశ్వాసమైన నా సహోదరి సహోదరుడు, ఇంతవరకు నీ దేహంతో బహుశా కాని వాటిని బట్టి నష్టపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరి సమకూర్చబడ్డానికి ఒక తరుణం ఇస్తూ ఉన్నాను. నీ జీవితం ఎంత పాడైపోయినా ఎందుకైనా సమస్తం నూతనమైనదిగా చేయొచ్చున్నాడు. ఇలాంటి ప్రభు దగ్గర తిరిగి ఒక నూతన ప్రతిష్ఠితతో ఆరంభిస్తే గతంలో కోల్పోయిన నష్టం యావత్తును తిరిగి రెట్టింపుగా తిరిగి సమకూర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. ఆయన సామర్థ్యం గల చేతులకు, ఆ కృపగల హస్తాలకు నీవు అప్పగించుకొని నూతనంగా సాగిపోవటానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. కనుక ఒకడు నన్ను సేవించనేడల్లా నా తండ్రి వాణ్ణి కనపరచు. కనుక దేవుని సేవ, వర్షిప్ ఈజ్ ఎ సర్వీస్. దేవుని సేవ
prayer, intercessory prayer is a service in the sight of God. Lastly and thirdly, presentation. Present your body, a living sacrifice. It's a reasonable service, a spiritual worship in the sight of God. ఇలాగున దేవునికి సమర్పించి, దేవుణ్ణి సేవించి, దేవుని చేత సన్మానించబడి, గణపరచబడి, వర్ధిల్లే విశ్వాసిగా, యవన సహోదరిగా, సహోదరునిగా దేవుని నిండుగా దీవించుగా ప్రార్థన చేస్తాను. మోకాళ్ళొంగు ఉన్న పాటున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి దేవుడు నిన్ను దర్శించిన ఈ సమయాన్ని నీ హృదయం కఠినపరచుకొనక ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభుకు సమర్పించుకో. ఒక నూతన ఆరంభాన్ని సెలవు యొద్ద ఆరంభించు. ఒకవేళ విశ్వాసమైన యవనస్తుడిగా ఉంటే నీ దేహాన్ని దేవునికి సజీవ యాగంగా నూతనంగా ప్రతిష్ఠించి ప్రభును ఆరాధిస్తూ, ప్రభును ప్రార్థిస్తూ సేవలు సాగిపోయే, దేవుని చేత వాడబడే మంచి పనిముట్టుగా దేవుని నిన్ను సిద్ధపరచినట్లుగా ఒక తీర్మానం చేసుకో. దేవుని నిన్ను దీవించుగా ప్రార్థిస్తా. ప్రేమగల తండ్రి, నీ వాక్యమును మాకు అనుగ్రహించారు, మమ్మల్ని ప్రేమించారు. యవనస్తులుగా మా జీవితాల్లో నిన్ను సేవించట ఏమిటో కృత నిబంధన వెలుగులో 3 సంగతులు మాకు జ్ఞాపకం చేశారు. నిజంగా నాయన, ఆరాధిస్తే నిన్ను సేవించడంతో సమానం నన్ను మమ్మల్ని మీరు గణపరుస్తారని సెలవిచ్చినందుకే స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఆరాధకుల కొరకు మీరు వెతుకుతూ ఉన్నారు. నేను కూడా అట్టి వారిలో ఉండడానికి సాయం చేయండి. నిత్యోత్తములో ఉండదగిన ఏకైక ఈ పరిచర్య ఇప్పటి నుంచి ఆరంభించడానికి నేను కూడా తీర్మానించుకొనొచ్చు ఉన్నా అని తీర్మానించుకున్న నీ ప్రజలను మీరే దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రార్థనా పరిచర్లో, విజ్ఞాపన పరిచర్య సేవలో సాగిపోయే వ్యక్తులుగా, తద్వారా రానున్న దినాల్లో సంఘ క్షేమము, ఉద్యమం కొరకు పాడుపడే పనిముట్లుగా ఈ యవన సహోదరి సహోదరులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, దేహాన్ని సజీవంగా మీకు అర్పించుకోవడం ద్వారా, మీకు అంగీకారమైన సేవ చేయడం ద్వారా, మీ ద్వారా సిద్ధపరచబడి గణపరచబడే పాత్రలుగా మమ్మల్ని మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకా ఎందరైతే దేవాని యుద్ధకు రాక తటపటాయిస్తూ ఉన్నారు, తమ జీవితాలతో ఏది సాధించలేరో మీకు అర్పించి మీ కొరకు గొప్పగా సాధించగలరన్న ఒక భరోసా వారి జీవితాలు కల్పించినట్లుగా వారి హృదయాలను తెరవండి, వారి పాపాలను క్షమించండి. మీ కొరకు తమను తాము అర్పించుకొని ఒక నూతన ప్రతిష్ఠితితో సాగిపోయే వారిని దీవించండి, వారి భవిష్యత్తును కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఎందరైతే ఈ వాక్యం విన్నారో, వింటూ ఉన్నారో, వినబోతూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా దర్శించండి. మీ ఆశీర్వాదముల చేత వారిని ఘనపరచమని, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా సమయాన్ని దీవించి పెట్టినందుకే స్తుతిస్తూ, మీ దయల స్థలకు కృపావాక్యాన్ని నన్ను మమ్మల్ని నూతనంగా అర్పించుకొని యేసు క్రీస్తు ప్రభు వారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యను సహవాసము చేరవచ్చిన మనకు సదాకాలం ఇప్పుడును, ఆయన అంగీకరించిన ప్రజలకును, నూతనంగా ప్రతిష్ఠించుకున్న ప్రజలకు సదాల కాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.